అయితే ఒక్కటి చాలా పెద్ద డౌట్ గురువుగారు మా అందరికీ కూడా. చాలామంది నుదుట చూసి చెప్తారు. నుదుట పైన గీతలు కానివ్వండి, ఇంకోటేనో. మాకుండే డౌట్ ఏంటంటే, వయసు రీత్యా ఈ నుదుట పైన గీతలు పోవచ్చు, పెరగచ్చు కూడా. ఇప్పుడు మీరు నా నుదుట గీతలు చూసి ఇప్పుడు చెప్పిన జాతకం ఇంకో 10, 15 సంవత్సరాల తర్వాత సేమ్ అలానే ఉంటదంటారా? అంటే పుట్టుకతో వచ్చేవి పోవు. హ్మ్. మధ్యలో వస్తే మధ్యలో పోతాయి. ఇప్పుడు రేఖలు కూడా కొన్ని మారిపోతుంటాయి. హ్మ్. హస్త సాముద్రికలో పామిస్ట్రీ అంటారు. అవును. హస్త సాముద్రికలో నుదుటిపైన గీతలు ఉన్నప్పుడు ఉన్నతమైన స్థితి కలిగిన వాడు, ఆలోచన జ్ఞానం కలిగిన వాడు అని చెప్తారు. హ్మ్. అవి శాశ్వతంగానే ఉంటాయి. పోవటం అనేది జరగదన్నమాట. అందుకని ఇప్పుడు పోయినాయి అనుకోండి, పో పో పోయినప్పుడు అతని యొక్క స్థితిగతులు కూడా మారిపోతాయి. 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 ఓకే. ఉచ్చ స్థితి నుంచి నీచంలోకి వస్తాడు, నీచం నుంచి ఉచ్చ స్థితిలోకి వస్తాడు. హుహు. అది ఒక దాన్ని మనం తెలుగు పదంలో ఏం చెప్పంటే అదృష్టం అని చెప్పారు. ఓకే. బ్రిటిష్ వాడు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెప్పాడంటే కొన్ని జ్యోతిష్కమైనటువంటి దైవకు సంబంధించిన వాక్యాలు 2 వాక్యాలు చెప్పాడు. అదృష్టవంతులు అన్నాడు. అదృష్టవంతులు అనేటువంటి పదం లక్కీ ఫెలోస్ అనేది ఒక బ్రిటిష్ వాడు చెప్పాడు. ఎందుకు చెప్పంటే తపాలా, రోడ్డు ట్రాన్స్పోర్ట్, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ వాడు నిర్మాణం చేశాడు. హ్మ్. అవి చెడగొట్టలేకపోయాడు అనమాట. అప్పుడు అదృష్టవంతులు ఇండియన్స్ అని చెప్పి అన్నాడు. ఓకే.